కింద కూర్చోవచ్చా లేదా? కింద కూర్చోడానికి లేదు, కూర్చోలేరని కాదు, కూర్చోవద్దని చెప్తాను. బాలాజీ గారు, ఇప్పుడు మీరు ఎన్నో వందల వేల టీకేఆర్ కేసులకి రీహాబ్ చేసి ఉంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? కింద కూర్చోవచ్చా లేదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్డౌటెడ్లీ బయోమెకానికల్ గా ఆలోచిస్తే మాత్రం కింద కూర్చోడానికి లేదు, కూర్చోలేరని కాదు, కూర్చోవద్దని చెప్తాను. పేషెంట్ బరువు ఎక్కువ ఉన్నారు అనుకోండి, బోన్స్ వీక్ గా ఉన్నాయి అనుకోండి, ఇంప్లాంట్ కింద ఇరిగింది అనుకోండి, ఎందుకు లేనిపోని తలనొప్పి, మళ్ళీ దానికో సర్జరీ ఉంటుంది. నిజంగా అందరికీ తెలియాలని కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన క్లయింట్స్. పర్వాలేదు, మేము 8 years అయినా సరే మళ్ళీ రీడూ చేయించుకుంటాము, కానీ మేము కూర్చోవాలి కింద అని అంటారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎనీ లిమిటేషన్ ఫర్ రీడూస్ ఆల్సో? రీడ్యూస్ చేయొచ్చు సార్, 80 years వాళ్ళకి కూడా చేయొచ్చు. ముందు పేషెంట్ ఫిట్గా ఉండాలి కదా. సర్జరీ చేయడం ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు కార్డియాక్ పరంగా ఫిట్గా ఉండాలి, న్యూరో పరంగా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సర్జరీ పోస్ట్ పోన్ చేస్తాము, లేదా వద్దని చెప్తాము, లేదా వాళ్ళకి ఏదైనా పార్కిన్సోనిజం ఉన్నా, CVA ఉన్నా. సో పేషెంట్ ఓన్లీ నీ సర్జరీ గురించే కాదు, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లడ్ లాస్ అయినా మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడవచ్చు, ఒక్కొక్కసారి ప్రొలాంగ్డ్ ICU స్టే ఉండొచ్చు. సో వాళ్ళు ఓవరాల్గా అసలు ఎంత ఫిట్గా ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్.